గ్యారేజ్ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. టికెట్ల కోసం ఎగబడుతున్నారు. విజయవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. జనతా గ్యారేజ్ ఈ చెట అన్ని రిపేర్లు చేయబడును అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున అన్ని థియేటర్లలో కూడా జనతా గ్యారేజ్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ సందడి చేసుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఇక్కడ ఈ జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఇంకా సూపర్ డూపర్ హిట్ కావాలి అని నాన్నకు ప్రేమతో తర్వాత వస్తున్న జనతా గ్యారేజ్ మూవీ పైన అందరూ కూడా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ మరింత హిట్ కావాలి, జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలి అని కూడా అభిమానులందరూ కోరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మనం చూస్తున్నాం ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్నారో. జనతా గ్యారేజ్ మూవీస్ రిలీజ్ కి సంబంధించి ఈ రోజు ఇక్కడ మూవీ ఉదయం 11:30 రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ రోజు జనతా గ్యారేజ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఏ విధంగా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏ విధంగా మూవీ ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమా చాలా బాగుంటుందండి. ప్రకృతికి బాగా హీరో చెప్పిన విధంగా ప్రకృతి మేము చెట్లు కూడా పెట్టాము. మీరు లోపల థియేటర్లో చూడొచ్చు. థియేటర్కి 10 మొక్కలు ఇచ్చాము మేము హీరో తరపున. ప్రకృతిని ఆస్వాదించే చిత్రంగా ఉంటుందని యువతకు బాగా ఈ సినిమాని చూసి అందరూ స్ఫూర్తి తీసుకుంటారని ఆలోచిస్తున్నాం. సినిమా ఎలా ఉంటుంది? సూపర్ హిట్ అండి. మాకు మోటాశివ గారు యాక్ట్రిక్ అనమాట. ఇది 3 సినిమాలు, మూడోది యాక్ట్రిక్. ఎన్టీఆర్ మంచి యాక్టింగ్ ఉంది. మోహన్ లాల్ గారు యాక్టింగ్ బాగుంది. మంచి మాస్ సినిమా బట్టి ఎక్సలెంట్ గా ఉందన్నమాట. తెల్లవారు బెనిఫిషియో చూసి మా తెల్లారికి వచ్చామంటే మేము మా టాక్ ఏంటి మీకు అర్థం అవుతుంది. నాన్నకు ప్రేమతో చూసే ఉంటారు మీరు. నాన్నకు ప్రేమతోకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇది అది కొంచెం క్లాస్ పిక్చర్. ఇది మాస్ లో ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంది దీంట్లో. అది ఫుల్ క్లాస్ అండ్ క్లాస్. ఇది ఫుల్ మాస్. అయినా మా హీరోకి ఎక్కడ మాస్ హీరో కాబట్టి ఎక్కడ ఫ్యాన్స్ ఇబ్బంది రాకుండా బాగా తీశారు. సాంగ్స్ డాన్స్ అంతా బాగుందమ్మా. డాన్స్ అంతా బాగా వేసాడు. డాన్స్ బాగా వేసాడు. 3 పాటలు డాన్స్ తీసాడు ఆయన. ఆయన డాన్స్ గురించి ఆయనకి మనం చెప్పవలసిందా. ఫ్యామిలీ స్టోరీనా లవ్ స్టోరీ? ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ స్టోరీ, ప్రకృతి ప్రేమించమండి. సెకండ్ హాఫ్ వచ్చేపాటికల్లా మళ్ళీ మాస్లోకి వచ్చాడు. మాకు నచ్చేలా తీశాడు సినిమా. ఇందులో మీరు మొక్కల్ని కూడా పంపిణీ చేశారు ఈ థియేటర్ అంటున్నారు. అంటే దేని గురించి మూవీలో దానికి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? హీరో ప్రకృతిని ఆస్వాదించే వ్యక్తి కాబట్టి మా హీరో చెప్పిన విధంగా మేము చేయాలని మూవీలో ఉందండి. హీరో ప్రకృతిని ప్రేమించే వ్యక్తి అండి. అందుకని మేము మా హీరో తరపున 10 మొక్కలు ఇచ్చామండి. అవి కూడా మంచి ఇది. మొత్తం మీద అభిమానులు చెప్తుంది అయితే ఇది ఈ మూవీలో కూడా ఒక సైడ్ ఉంది. మూవీలో కూడా ప్రకృతిని ప్రేమించే వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు. ఈ మెసేజ్ ని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ ద్వారా అందిస్తున్నారనేది చెప్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని మొక్కల్ని కూడా ఇక్కడ అభిమానులందరూ కలిసి ఈ థియేటర్ వారికి బహుకరించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొన్ని జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి కనిపిస్తూ ఉన్నాయి. మనకి మొక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మొక్కలన్నింటినీ బహుకరించినట్లుగా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఇక్కడకు చేరుకుని జనతా గ్యారేజ్ పైన మరింత మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నారు. బెనిఫిట్ షో చూసాం మేమందరం కూడా, చాలా బాగుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి విచ్చేసాం. మళ్ళీ ఇంకోసారి ఎక్సలెంట్ గా ఉంది సినిమా, మళ్ళీ ఇంకోసారి చూడాలని ఉద్దేశంతో ఇక్కడికి చేరుకున్నారు అభిమానులందరూ కూడా. కెమెరామెన్ లక్ష్మణ్ తో స్వప్న, NTV విజయవాడ కపర్ది థియేటర్ నుంచి.